ఇక రంగనాథ్ పై హైకోర్టు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి. హైడ్రా ముసుగులో రంగనాథ్ విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఇక నిరుపేదల ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేయడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇక బతుకమ్మ కుంట అంశంలో మ్యాప్లో లేని ప్రాంతాలను కుంటలుగా చూపించారని ధ్వజమెత్తారు. తమ భూమిని బతుకమ్మ కుంటగా చిత్రీకరించి అన్యాయం చేశారని ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అన్ని మీడియాల్లో హైకోర్టు రంగనాథన్ని ఆ పదవి నుండి తీసేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. ఇది ఒక శుభ పరిణామం. హైకోర్టు ఇది ఒక ఇంటర్వ్యూ కింద తీసుకుందని మేము భావిస్తూ ఉన్నాము. వారు చేసిన అన్యాయాలకి ఎన్నో కుటుంబాలు, ఇప్పుడు నేను తీసిన లిస్టే మొన్న సోషల్ మీడియాలో పెట్టాను. హైకోర్టు కూడా అన్నట్టు 60 పై చిలుకుల మీద కంటెంప్ట్ ఉన్నాయి. అంటే వారికి రంగనాథ్ గారికి హైకోర్టు అంటే ఎంత, జ్యుడిషియరీ అంతే ఎంత చిన్న చూపు అనేది తెలుస్తూ ఉంది. దీన్ని మేము హైకోర్టు ఇచ్చిన దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఇది ఖాళీ ఇంటర్వ్యూ అని మేము భావిస్తూ ఉన్నాము. అసలు పనిష్మెంట్ అనేది ఇంకా రావాలా. ఎందుకంటే వారు ఖాళీ నా భూమిలో బతుకమ్ముకుంటా అనేసి 8 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేసి వారు మనసు ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను పాటించాలి, అవన్నీ తీసేసేయాలని చెప్పినా కానీ వారు తీయలేకపోతా ఉన్నారు. అంటే వారికి మనసు ఒప్పట్లే. వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఒక 2 తరాల వాళ్ళు తన కష్టార్జితంతో కట్టుకున్న గూళ్ళను, ఇళ్లను కూల్చినప్పుడు వారికి ఎంత బాధ ఉంటుందనేది ఈయన గ్రహించుకోవాలా. డెమోక్రటిక్ సిస్టమ్ అనేది వారు మర్చిపోయినారు రంగనాథ్ గారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ అగేన్స్ట్గా ఆయన ప్రెస్ మీట్లు ఇవ్వడము, ఇంత జరిగిన నేను నోటీసులు సెంట్రల్ గవర్నమెంట్కు రాసినాను, ఆల్ ఇండియా సర్వీసెస్ రాసినాను, మన చీఫ్ సెక్రటరీ రాసిన నోటీస్ కూడా వెళ్ళినా కానీ వాళ్ళు అలాగే ప్రెస్ మీట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ కూడా ఏదో నా బతుకమ్ముకుంటా పేరు మీద మళ్ళీ ప్రెస్ మీట్లో ప్రస్తావన తీసుకురావడం కూడా జరిగింది అని తెలిసింది. రంగనాథ్ గారు ఇప్పటికీ మీరు ఇంకా మీ కళ్ళు ఇంకా నెత్తి మీకు ఎక్కితే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీరు మరీ మొదటికి అదే వచ్చినారు, తప్పు పేపర్స్ అని మీరు పెట్టినారు, మీరు ఫోర్జ్ చేసిన పేపర్స్ పెట్టినారు. మీరు మ్యాప్లో లేని కూడా కుంటా అనేసి ఉన్నదని చెప్పి చేతితో రాసి పేపర్స్ మీరు పెట్టినారు, మీరు ఫోర్జ్ చేసినారు. దానికి ఏదో మీరు సపోర్ట్ చేసుకుంటే ఏదో మీకు అన్యాయం జరిగింది అన్నట్టు మీరు తలుచుకుంటే అది మీ విజ్ఞతనే తెలిసిపోతూ ఉన్నది. ఏ జరిగినా ఒక శుభ పరిణామం, కానీ ఇది ఒక ఇంటర్వ్యూ కింద మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే వారికి ఎంతమంది ఫ్యామిలీ నాశనం చేసారో అందరికీ న్యాయం జరగాలంటే వీరిని పర్సనల్ లయబుల్ చేయాలి. ఒక్కొక్క కుటుంబానికి చేసిన అన్యాయానికి వీరిని రంగనాథ్ గారిని మాత్రం పర్సనల్ లయబుల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది జరిగినా మన మంచి కోసమే జరిగింది.